ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలోని 12వ వార్డు పోతురాజుమిట్ట ప్రాంతంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పెన్షన్ పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పెన్షన్ మొత్తాన్ని వృద్ధులు, వికలాంగులకు అందజేశారు. వారి ఆరోగ్యం, అవసరాల గురించి ఆరా తీస్తూ ప్రభుత్వం వారి పక్కనే ఉందని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ కూటమి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తుందన్నారు. 1వ తేదీ ఆదివారం కావడంతో లబ్ధిదారులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఒకరోజు ముందుగానే పెన్షన్ అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు దామ మల్లేశ్వరరావు, నాయకులు పిడికిటి వెంకటేశ్వర్లు, ఎంవివి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బాగానే చేస్తున్నారా? ఓకే రైట్. ఏం పెద్ద బాగున్నావా? ఏమున్నాయి సమస్యలు ఇక్కడ? బాగానే ఉందా? ఓకే, మళ్ళా మీరు అందరూ మళ్ళీ గెలిపియాలి. ఓకే, ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మీరందరూ కూడా గమనిస్తా ఉన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు జోడెద్దులాగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని పోతా ఉన్నారో మీరందరూ కూడా చూస్తా ఉన్నారు. దానిలో భాగంగా ఈ పెన్షన్స్, ఎన్టీఆర్ భరోసా స్కీమ్ మీరందరూ కూడా గమనించారు. గత ప్రభుత్వం నేను ఎలక్షన్లో గెలిస్తే 3,000 ఇస్తానని చెప్పి సంవత్సరానికి 250 రూపాయలు పెంచి 4 సంవత్సరాలు 1000 రూపాయలు పెంచిన ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మళ్ళా ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడుతూ ఉంటే మాకే ఎన్నడానికే సిగ్గుగా ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలక్షన్లో ఏవైతే చెప్పాడో ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ ఆ రోజు అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే 4,000 ఇస్తానని చెప్పి, అంతకుముందు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన 3 నెలలు కూడా కలిపి 7,000 ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అలాగే వికలాంగులకి 3,000 నుంచి ఒకసారి 6,000 చేయడం, పర్మనెంట్ డిజాబిలిటీ ఉన్న వాళ్ళకి 15,000 చేయడం, ఈ రాష్ట్రం దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమం ఈ రాష్ట్రంలో అందిస్తా ఉన్నాడు. మన 1వ తారీఖు పబ్లిక్ హాలిడే వస్తే ముందు రోజే ఇచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని. ఈరోజు 28వ తారీఖే పెన్షన్ ఇస్తున్నామంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పెన్షన్దారుల పట్ల ఎంత సిద్ధశుద్ధితో పనిచేస్తా ఉన్నారో మీరందరూ కూడా చూస్తా ఉన్నారు. ఈ రోజు ప్రతిపక్షం ఏ విధంగా మాట్లాడుతుంది, వాళ్ళ వ్యవహార శైలి 11 సీట్లు కూర్చోబెట్టినా కూడా వాళ్ళ వ్యవహార శైలిలో ఎక్కడ కూడా మార్పు రాలేదు. ఈ కందుకూరు మున్సిపాలిటీకి చివరి ప్రాంతాలకి నీళ్లు, తాగునీరు చాలా ఇబ్బందిగా ఉంది. దానిలో భాగంగా అమృత్ 2 ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే మన మున్సిపల్ శాఖ మంత్రులు సహాయ సహకారాలతో కందుకూరు మున్సిపాలిటీ చివరి ప్రాంతానికి కూడా నీరు అందించాలని చెప్పి 19 కోట్ల రూపాయలు నిధులు కూడా రిలీజ్ చేశారు. ఆల్రెడీ కంపెనీకి కూడా మెగా వాళ్ళు టెండర్ కూడా బాధ్యారు. అతి త్వరలోనే ఈ కందుకూరు పట్టణంలో చివరి ప్రాంతమైన ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి ఇక్కడ అదే మళ్ళీ ఇక్కడ కాలనీ సోదరులు కూడా అందరూ అడుగుతా ఉన్నారు, అంబేద్కర్ స్టాచ్యూ పెట్టాలని చెప్పి. తప్పకుండా వాళ్ళ కోరికను త్వరలోనే నెరవేరుస్తామని చెప్పి, అలాగే ఈ ప్రాంతాన్ని అందరూ కూడా తాగునీటి సమస్య కూడా లేకుండా చేసి ఈ ప్రాంతంలోనే ట్యాంక్ వచ్చేటట్టుగా ఏర్పాట్లు చేస్తానని చెప్పి ఈ ప్రాంత ప్రజలకు కూడా హామీ ఇస్తారు. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం, రంగనాయకులపేట, నెల్లూరు. బ్రహ్మోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 8వ తేదీ వరకు. ఫిబ్రవరి 26వ తేదీ సాయంత్రం 5:30 అంకురార్పణ, మార్చి 2వ తేదీ రాత్రి 9 గంటలకు హనుమంత సేవ, 3వ తేదీ రాత్రి 10 గంటలకు బంగారు గరుడ సేవ, 4వ తేదీ సాయంత్రం 7 గంటలకు కళ్యాణోత్సవం, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవం తిరుత్తేరు, 6వ తేదీ సాయంత్రం 6:30 తెప్పోత్సవం జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి తరించగలరని కోరుచున్నాము. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారికి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, లోక్సభ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇట్లు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వహణ అధికారి.